నమస్కారం అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎలా ఆయన పాలన నడుస్తుంది? ఏదైనా చేయాలి అంటారా ఎక్స్ట్రా? ఎక్స్ట్రా చేయాలి అంటే ఆల్రెడీ మూలమూల గ్రామాలన్నిటికి కూడా వెళ్ళి చేస్తున్నాడు. ఇప్పుడు దాకా బయట పడిన గ్రామాలను కూడా ఈయన ఉండటం వల్ల అవి బయటికి తీసుకురావటం, ఆ పేరు కొంచెం జనాలకు తెలియటం జరుగుతుంది. సో ఇంకంతకంటే మంచి ఇంకేం చేస్తాడు చెప్పండి. అది చాలా ట్రోల్స్ అవుతున్నాయి కదా ఆయన మీద, ఆయన పాలన మీద. మొత్తం సినిమాకే అంకితం అవుతున్నారు అంటున్నారు, కొన్నిసార్లు సినిమా చేయరు అంటున్నారు. ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు అంటే మంచి చేస్తున్నాడని అర్థం. ఒక మనిషికి ట్రోల్ పడతాడు అంటే అతను పైకి వస్తున్నాడని అర్థం, తొక్కాలని అర్థం. సో ట్రోల్స్ వల్ల దానికి ఇబ్బంది పడేది ఏం లేదు, వదిలేయటమే, ఫ్రీ ప్రమోషన్ ఇంకా అంతే. కుటుంబాలు ఎలా అనిపించింది ఈ 2 ఏళ్లలో? ఇంకా దాని గురించి చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరు ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నా తిట్టుకోవటం కామనే. ఇంకా వాళ్ళు కూడా మధ్య మధ్యలో కెమెరా ముందు కనపడాలి కాబట్టి ఇంకా వాళ్ళు అరుచుకోవటం, ఇల్లు ఇలా చేయలేదు, ఇల్లు ఇలా చేయలేదు అని అనుకుంటమే తప్ప వాళ్ళకి ఏముండదు. అది అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యాయా? అవ్వాలా? ఎంత బడ్జెట్ ఉంది? ఎంత డెవలప్ చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రాకి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారిది ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం 90% కొంచెం పర్లేదు. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి 90% పర్లేదు. ఒక 10% ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా చూడాలి ఆ 10%. అందుకే 90% అని చెప్తున్నా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే జగన్ గారైనా సరే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ మీద ఎంతవరకు స్పందిస్తున్నారు? మునుపటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం బెటరే అంటారా? బెటరే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మానబంధాలు అవనివ్వండి, మర్డర్ కేసులు ఇవన్నీ అవుతా ఉన్నాయి. కొన్ని ఏమో మనకి కంటికి కనపడకుండా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నాడు, నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది మరి తప్పిపోయిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ తీసుకొస్తా అని చెప్పాడు కదా. చూస్తున్నాడు, ఆల్రెడీ ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా ఇప్పుడు దాకా అయితే ఎలాంటి న్యూస్ అయితే బయటికి రాలేదు. సో ముందు ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఆయన అయితే రెస్పాండ్ అయితే అయ్యాడు కదా, పర్సన్ రెస్పాండ్ అవ్వటం కావాలి మనకు ముందు. సో ఆయన రెస్పాండ్ అయ్యాడు, అదే పై దాకా తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఏదో ఒకటి అయితే తొందరలో తెలిసింది. పాలనకి 10 మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులుగా 7 మార్కులు ఇస్తాం.